అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? తెలుగు వాయిస్ ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఫేస్ రివీల్ వీడియో చేస్తానని ముందే చెప్పాను. సో దాదాపు 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో తెలుగు వాయిస్ ఛానల్లో కథలతో మిమ్మల్ని అలరించింది నేనేనండి. నా పేరు ఎస్ లావణ్య సింగ్. నేను పుట్టింది పెరిగింది మొత్తం రాయలసీమలోని కర్నూలులో. అండ్ నేను కంప్యూటర్స్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. మా వారు ఎస్ రవికిరణ్ సింగ్. మాకు 2 పిల్లలు, మహతి సింగ్ అండ్ రిత్విక్ సింగ్. Namaste, my name is Ritvik Singh. I'm studying in 7th grade. యాక్చువల్లీ మేము పెళ్ళయ్యాక మొదట్లో గుజరాత్ లో ఉన్నాము, ఆ తర్వాత బాంబే, ఆ తర్వాత కాకినాడ. ప్రస్తుతం నేనున్నది కువైట్ లోనండి. ఇక్కడ మా వారు వర్క్ చేస్తారు. సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాము. ఇక యూట్యూబ్ లో నా జర్నీ విషయానికి వస్తే, కంప్యూటర్స్ లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయాక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, ఏదైనా జాబ్ చేయాలి అని ఒక ప్లానింగ్ ఉండేది. కాకపోతే అదే టైంలో మ్యారేజ్ ఫిక్స్ అవ్వటం, ఆ తర్వాత ఫ్యామిలీ పిల్లలు బిజీ అయిపోయాను. చాలా బ్రేక్ వచ్చేసింది. ఏంటిది, బిఫోర్ మ్యారేజ్ ఏదేదో అనుకున్నాను, కానీ ఇంత ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయాను అనిపించేది. కొంచెం పిల్లలు పెద్దగయ్యాక సరే ఏదైనా సోర్స్ చూసుకుందామని జాబ్స్ అప్లై చేద్దాం అనుకున్నాను, కానీ అది కూడా అవ్వలేదు. అయితే ర్యాండమ్ గా 4 years బ్యాక్ ఒక ఛానల్ ఓపెన్ చేశాను. అంటే అది యాక్చువల్లీ యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. ఆ టైంలో ఏదో ఇలా ఓపెన్ చేసేసాను. అండ్ నా జర్నీ ఏదన్నా ఇలా ఇండియా నుంచి కువైట్ రావడం, ఇలా ఏదన్నా చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చాను. కాకపోతే 6 months అయినా కూడా అది రీచ్ అవ్వలేదు అనమాట. లైక్ 80-90 సబ్స్క్రైబర్స్ తోనే ఛానల్ అలా వెళ్తూ ఉండేది. 6-7 months అప్పుడే నాకు అనిపించింది, ఇదేంటి అసలు నేను ఏదైనా రాంగ్ చేస్తున్నానా యూట్యూబ్ లో అనిపించేది. ఆ టైంలో ఏదైనా కంటెంట్ చేయాలి, ఖచ్చితంగా వ్యూవర్స్ కి రీచ్ అవ్వాలి అనేది ఒక ప్యాషన్ అండ్ ఫోకస్డ్ గా చాలా సెర్చ్ చేశాను. యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేశాను. ఏ కంటెంట్ పెట్టాలి అండ్ ఎలా పెట్టాలి, వ్యూవర్స్ కి తొందరగా రీచ్ అవ్వటం ఎలా, ఈ ప్యాషన్ అండ్ ఫోకస్ తో నేను స్టోరీ ఛానల్ ని స్టార్ట్ చేద్దామని తెలుగు వాయిస్ స్టోరీ ఛానల్ ని పెట్టాను. అండ్ దెన్ స్టోరీ రాయటం, వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఎడిట్ చేయటం, అప్లోడ్ చేయటం. అంతేకాకుండా కంటెంట్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. అండ్ దెన్ కొత్తగా ఉండాలి. అంటే ఎప్పుడు వచ్చే రొటీన్ గా కాకుండా కొత్తగా ఉండాలి అనే దాని మీదే చాలా ఫోకస్ చేశాను. సో తెలుగు వాయిస్ ఛానల్ ని ఓపెన్ చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే మొదట్లో చాలా కష్టమయ్యేదండి. యాక్చువల్లీ ఒక్కొక్క వీడియోకి నేను 15 to 18 hours వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. లైక్ మిడ్ నైట్ లేచేసేదాన్ని, 2 o'clock 3 o'clock అలా కూర్చొని చేయడం చాలా ఇబ్బందిగానే ఉండేది. కాకపోతే ఆ టైంలో యూట్యూబ్ లో ఎలా చేయాలి అనేది తెలియదు కాబట్టి కష్టంగా అనిపించేది. రాను రాను ఏమైందంటే చాలా ఈజీ వేస్ ఉన్నాయండి. అంటే యాప్స్ మనము కరెక్ట్ ఏ యాప్ అయితే తీసుకోవాలో ఆ యాప్ లోనే మనం ఎడిట్ చేయడం, అలా చేయడం వలన ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా అయిపోతుంది. అంటే 15-18 వరకు కూడా ఇప్పుడు జస్ట్ 7 to 8 hours లో అయిపోతుంది అనమాట. సో రాను రాను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మొత్తము నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. కాకపోతే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఒక గృహిణి ఇంత చేసుకోవడం చాలా కష్టం అండి. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఇంత ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే పర్ డే 15 to 18 hours మనము కష్టపడితేనే కానీ ఒక స్టోరీ కంప్లీట్ చేయలేం అనమాట. అయితే నేను యాక్చువల్లీ మార్నింగ్ టైమ్స్ అంతా పిల్లల్ని చదివించుకోవడం ఇలా ప్రతి ఒక్కరికి ఉండేవే. సో అందరికీ అదే ఉంటది ప్రాబ్లము, అలానే మాకు కూడా. కాకపోతే నేను ఖచ్చితంగా చెయ్యాలి, ఇంకా తప్పదు అనేసి ఒక ఫోకస్డ్ గానే నేను ఉన్నాను. కాబట్టి నైట్ టైమ్స్ 1 o'clock 2 o'clock లేచి కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. కాకపోతే నన్ను మా పిల్లలైనా మా వారైనా అసలు ఇబ్బంది పెట్టేవారు కాదు. సో వాళ్ళ వరకు వాళ్ళు చూసేసుకునేవాళ్ళు. సో నాకు దే ఆర్ వెరీ సపోర్టివ్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ హూ ఈస్ దేర్ బిహైండ్ మీ. ఇప్పుడు ఛానల్ ప్రోగ్రెస్ గురించి చెప్పాలి. ఫస్ట్ వీడియో 10th September 2023లో అప్లోడ్ చేశాను. మొదట్లో నా స్టోరీస్ అన్ని ఓన్లీ 5 minutes or 8 minutes లెంతే పెట్టేదాన్ని. తర్వాత రాను రాను స్టోరీ లెంత్ పెంచుతూ వచ్చాను. నా ఫస్ట్ వీడియో వచ్చేసి
వయసైపోయిన తల్లి తండ్రి గురించి. అండ్ దెన్ 24th September 2023లో అప్లోడ్ చేసిన వీడియోకి 173K వ్యూస్ తో చాలా మంచి రీచ్ వచ్చింది. ఆ తర్వాతే సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత 17th October 2023లో అప్లోడ్ చేసిన ప్రకృతి ధర్మం వీడియోతో 1.2 మిలియన్ వ్యూస్ తో ఛానల్లో ఒక వీడియో వైరల్ అయ్యింది. మొత్తానికి మీ సపోర్ట్ ద్వారా 1 month లో మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది. అంటే 4000 అవర్స్ కూడా ఆ వీడియోతోనే కంప్లీట్ అయ్యాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఆఫ్ తెలుగు వాయిస్ ఛానల్. టోటల్ మానిటైజేషన్ ప్రాసెస్ అంటే ఎలా అప్లై చేయాలి, అడ్రస్ ఎలా ఇవ్వాలి, అండ్ ఆ గూగుల్ పిన్ మెథడ్ ఇదంతా మా వారే టోటల్ యూట్యూబ్ లోనే సెర్చ్ చేసి స్టడీ చేసి అప్లై చేశారు. సో మనకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు యూట్యూబ్ లో మనకు కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది పెడతారండి. సో అందులోనే మీకు అంతా దొరికిపోతుంది. టోటల్ ఇప్పటి వరకు తెలుగు వాయిస్ ఛానల్లో 353 వీడియోస్ ఉన్నాయి. అందులో షార్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ వైరల్ అయ్యింది ప్రకృతి ధర్మం విత్ 1.2 మిలియన్ వ్యూస్. సెకండ్ నా వీడియోస్ లో వైరల్ అయ్యింది వీడుకోలు. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియోకు నా ప్రత్యేకత ఏంటంటే నేను ప్రతి వీడియో చివరన కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. ఈ వీడియోకి ర్యాండమ్ గా మీరు నాకు యాక్చువల్ గా ఒక క్యూరియాసిటీ ఉండేది, లైక్ నా వీడియోస్ ఎవరు చూస్తున్నారు, ఏ నగరం నుంచి చూస్తున్నారో తెలుసుకోవాలని ఉండేది. కాకపోతే అది ఎలా మీకు చెప్పాలో అర్థమయ్యేది కాదు. కాకపోతే ఈ వీడుకోలు వీడియోలో చివరన చెప్పాను, నాకు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ నగరం నుంచి చూస్తున్నారు, నాకు కామెంట్ లో మీ పేరుతో పాటు మీ నగరం కూడా మెన్షన్ చేయమని చెప్పాను. అయితే యాక్చువల్లీ అన్బిలీవబుల్ గా నాకు 1K కామెంట్స్ వచ్చాయి. టోటల్ ప్రతి ఒక్కరు వాళ్ళ పేరుతో పాటు వాళ్ళ నగరం కూడా మెన్షన్ చేశారు. సో ఈచ్ వన్ ఆఫ్ యూ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీడుకోలు నా ఛానల్లో చాలా స్పెషల్ వీడియో అని చెప్పాలి. యాక్చువల్లీ ఇండియాలోని 28 స్టేట్స్ నుండే కాకుండా USA, కెనడా, దుబాయ్, సింగపూర్ ఇలా చాలా మంది కామెంట్ చేశారండి. వాళ్ళ నగరం పేరు తెలుపుతూ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చివరిగా నా కథలను ఇలాగే ఆదరిస్తూ తెలుగు వాయిస్ ఛానల్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. 100K సందర్భంగా మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. ఆ ఫొటోస్ చూసేయండి. థ్యాంక్ యూ.